వారికి కూడా నెలసరి వస్తుందా? ఈ నమ్మకం వెనుక ఉన్న కథ ఏమిటి? భారతదేశంలోని అత్యంత రహస్యమైన ఉత్సవాలలో ఒకటి అంబుబాచి మేళా. ఈ ఉత్సవం అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయంలో జరుగుతుంది. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తరువాత సతీదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది. దుఃఖంతో శివుడు ఆమె శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేయగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విభజిస్తాడు. సతీదేవి యోని భాగం పడిన ప్రదేశమే కామాఖ్య క్షేత్రం. ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మేళ సమయంలో అమ్మవారు ఋతుక్రమంలో ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆలయాన్ని 3 రోజుల పాటు మూసివేస్తారు. ఈ కాలం స్త్రీతత్వానికి, సృష్టి శక్తికి, సంతానోత్పత్తికి ప్రతీకగా భావిస్తారు. 3 రోజుల తర్వాత ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి. లక్షల మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. అందుకే అంబుబాచి మేళను తూర్పు భారతదేశంలో అత్యంత విశిష్టమైన శక్తి ఉత్సవాల్లో ఒకటిగా భావిస్తారు. జై మాతా కామాఖ్య. మీరు ఎప్పుడైనా ఈ ఉత్సవాన్ని దర్శించుకున్నారా? దర్శిస్తే అక్కడి అనుభవాలను కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.